4వ ఎపిసోడు. భర్త వదిలిపెట్టాడు, చదువుకి ఎగబడింది, విచ్చలవిడిగా తిరుగుతోంది అంటారేమో అందరూ. ఏమైనా అపవాదు వేస్తారేమో సంకోచం తలెత్తుతోంది. లోకం నోటికేంటి, లోకులు ఇప్పుడు చాలా అనుకుంటూనే ఉన్నారు. ఏ ముసుగు లేనిదే అందమైన పిల్లను, అంత ధనవంతురాల్ని భర్త ఎందుకు వదిలేస్తాడని వాగుతూనే ఉన్నారు. సోమరాజు కానీ, సూరమ్మ కానీ, భాస్కర్ కానీ కంటి నిండా నిద్రించి చాలా రోజులైంది. రాత్రింబవళ్ళు ఒకటే ఆలోచన. అర్ధరాత్రి 2 గంటల సమయం. భాస్కర్ ఇంకా చదువుతూనే ఉన్నాడు తన గదిలో. అటు సోమరాజు, సూరమ్మ ఇంకా తల పగిలిపోయే ఆలోచనలతోనే సతమతం అయిపోతున్నారు. సెకండ్ షో సినిమా చూసొచ్చిన విమల ఒకటే దుమదుమలాడిపోతోంది. ఏదో గొణుక్కుంటూ గిన్నెలు, పళ్ళాలు పెద్ద పెద్ద శబ్దమయ్యేలాగా కదిలిస్తూ కొన్ని మాటలు అందరికీ వినిపించేలాగా కూడా అంటోంది. ఇంత ఆస్తుంది, ఒక కారు కూడా గతి లేదు. సినిమా 12:30కే అయిపోయినా రిక్షాలో చచ్చి వచ్చేసరికి 2 అయింది. కాస్త వచ్చిన వాళ్ళకి అన్నాలు వడ్డించే దిక్కే లేదు. పిల్లలకి బట్టలు మార్చి నిద్రించే దిక్కే లేదు. సూరమ్మ తారాజువ్వలాగా సమాధానం చెప్పడానికి లేవబోయింది. కానీ సోమరాజు వారించడంతో ఆగిపోయింది. అలాగో భోజనాలు అయ్యాయి. విమల 3వ సంతానం, మరీ పసిపిల్ల. నిద్రపోకుండా ఏడుస్తూ ఆ పిల్లను పనిమాళ్ళ తీసుకెళ్ళింది. అరవిందా, నీ దగ్గర పడుకోబెట్టుకో, తెల్లవార్లు వేధిస్తుంది, నిద్రపోనీయకుండా అంది విమల. నిద్ర పట్టక బాధపడి అప్పుడే కన్నుమూసిన అరవింద అయోమయంగా చూడసాగింది. కుక్కపట్టి ఏడుస్తున్న ఆ పిల్లను నిర్లక్ష్యంగా అప్పచెప్తున్న తల్లిని. తన పైన అయిపోయినట్టే వెన్ను తిరిగిన విమల సూరమ్మ తీక్షణంగా చూస్తూ నిలబడ్డం చూసి ఒక్క క్షణం కంగారుపడి అంతలోనే తేరుకుని, మీరు మేల్కొనే ఉన్నారా అన్నది. ఏదో మాట మాట్లాడాలి గనక. నీ యజ్ఞమంతా చూస్తూనే ఉన్నాను ఈసడింపుగానే అంది. పిల్లను పెంచుకోవడం కష్టంగా ఉందా, లేక అరవింద లోకుగా దొరికిందా? నాటకాలు కట్టిపెట్టి పిల్లను తీసుకెళ్ళు. పెంచుకోలేని వాళ్ళు పిల్లను కండం దేనికి? విమల ఎప్పుడు తీసిపోయే రకం కాదు. పెంచుకోలేని వాళ్ళు పిల్లలు ఎందుకు కంటారో, కాపురాలు చేయని వాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారో ఆ భగవంతుడికే తెలియాలి. హాయిగా తిని కూర్చుంటూ కాస్త పిల్లాన్ని చూడ్డానికే కష్టమా? విసురుగా అనేసి చకచకా వెళ్ళిపోయింది. నీ బాబుది కానీ ఎవ్వరు ఇక్కడ తినడం లేదు. సూరమ్మ మరొక బాణం విసిరింది. నీ బాబుది మాత్రం కాదు కదా, వెదవ ముసలి పెత్తనాలు ఎన్నాళ్ళు మా మీద? వెళుతున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి సమాధానం చెప్పి మరీ వెళ్ళింది విమల. అబ్బో, నోరు ముయ్యవే బాబు, సోమరాజు భార్యను అదిలించాడు గదిలోంచి. అవునులేండి, మననోళ్ళు మూసుకుంటే ఒక్కరోజైనా బ్రతకనిస్తారా వీళ్ళు ఇంట్లో అంటూనే దూకుడుగా చిన్న కొడుకు గదిలోకి వెళ్ళింది. తదేకంగా చదువుకుంటున్నాడు భాస్కర్. తలెత్తలేదు, తల్లి దశ చూడలేదు. చూసావా భాస్కర్, ఏంటో జరుగుతున్న భాగవతమంతా అన్నది ఆగ్రహ ఆవేశంతో. భాస్కర్ చేతిలో పుస్తకాన్ని బల్ల మీద గెరవటేసి కళ్ళు మూసుకు కూర్చున్నాడు. కాళ్ళు టేబుల్ పైకి పారజాపి. మాట్లాడవే, నువ్వు నన్నే నోరు మూసుకోమంటావా? తాపీగా చెప్పాడు. నేనేమంటే ఎవరికమ్మా లెక్క? నేను మాట్లాడి ప్రయోజనం ఏంటి? బాగుంది, అసలు నా నేరం ఏంటి చెప్పు? అంతా నేరం నీదే తీక్షణంగా అన్నాడు. అటు కాపురం, ఇటు చదువు లేకుండా ఊరికే ఉన్న ఆడదాన్ని బానిసలా చూడడం మన కుటుంబాల్లో పెద్ద జబ్బు. ఆఖరిసారిగా చెప్తున్నాను, అడిగావు గనక. నేను అరవిందను కాలేజీలో చేర్పించి శుభ్రంగా చదువుకుని హాయిగా తిరిగేటట్టే తయారు చేస్తాను. నువ్వు ఈ పటాలన్నంతనూ తీసుకుని మన ఊరు వెళ్ళిపో. వీళ్ళందరి మధ్య అరవింద జీవితానికి పరిష్కారం ఉండదు. నాకు మనశ్శాంతి లేక ఎప్పుడో నెత్తిన కొంగేసుకొని పోతాను, అయిపు అజా లేకుండా. అప్పుడెవళ్ళు ఏడ్చి మొత్తుకుని లాభమేం ఉండదు. నేను చెప్పాను, ఆలోచించుకో. ఇక మాటికి నన్ను వేధించక. సూరమ్మ అలాగే నిలబడింది. మరో మాట, నువ్వు నాన్నగారు కలిసి నన్ను సంతలో పాట పాడి చేసే పెళ్లికి నేను సిద్ధంగా లేను. నా పెళ్లి మీరెవ్వరూ కుదర్చకండి. అరవిందను వేధించడానికి మరో ప్రాణి తయారవుతుందే కానీ మరేమీ లాభం ఉండదు. బహుశా అప్పుడు నేను కూడా ఎటూ చెప్పలేని మూగి వెదవలాగా మారిపోవాలి. సరే అయితే విను. సూరమ్మ స్థిరంగానే చెప్పింది. అరవింద్ని కాలేజీలో చేర్పించు.
నువ్వే తెలివిగా ఆలోచించగలవు. అరవింద జీవితం బాగుపడ్డం నాకు ఇష్టమే. మీ నాన్నగారిని నేను ఒప్పిస్తాను. ఎల్లుండే మేము వెళ్ళిపోతాం మన ఊరు. అక్కడ పొలాలు సేద్యంగాళ్ల పని లేక పాడవుతున్నాయి. నాతో వచ్చేవాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేదు. నీ ఇంట్లో మాత్రం నువ్వు అరవింద మాత్రమే ఉండాలి. భాస్కర్ ఉలికిపాటుతో తలెత్తి తాను సరిగానే వింటున్నా అనే సందేహంతో చూడసాగాడు. అవును భాస్కర్, నిజమే చెప్తున్నా. అరవింద మొహం మళ్ళా కళకళ్ళాడేటట్టు చేయి బాబు. అరవింద, నువ్వు 100 ఏళ్ళు ఇంకా పృథ్వీలో బ్రతకవలసిన వాళ్ళు. నేనేమో రేపో మాపో రాలిపోయేదాన్ని. అసలే మొగుడు అన్యాయానికి గురైంది. ఇంకా నా నమ్మకాలకు పట్టింపులకు కూడా బలి కానియకు. అమ్మా. భాస్కర్ కన్నుల్లో 1000 జ్యోతుల కాంతి. అమ్మ ఎంత మంచి అమ్మ. అందరమ్మలు ఇలా అర్థం చేసుకోగలిగితే ప్రపంచం స్వర్గమైపోదు. ఆనందంగా తల్లిని ఎత్తి గెరగరా తిప్పి వదిలిపెట్టాడు. నవ్వేసింది సూరమ్మ. చాలే కానీ అరవిందను కంటికి రెప్పలా కాపాడాలే మరి. అదంతా నాకు వదిలేయమ్మా. ఎలా ఉంది కాలేజీ జీవితం? నవ్వుతూ అడిగిన ప్రభాకర్కు చిరునవ్వుతో చెప్పింది అరవింద. బాగానే ఉంది. అరవిందతో పరిచయమైన ఇంతకాలానికి ప్రథమంగా ఆమె చిరునవ్వును చూశాడు ప్రభాకర్. అరవిందను ఎప్పుడు చూసినా ప్రభాకర్ మనసులో ఒకటే ఆలోచన మెదులుతోంది. ఇంతటి అందాల రాశి, సుగుణాల ప్రోవు అయిన భార్యను ఏ కారణంగా చుజించాడు సుధాకర్? ఎంతటి మూర్ఖుడు! ఏంటి ఆలోచిస్తున్నావు? అన్నయ్య స్నానం చేస్తున్నాడు, కూర్చోండే. అలాగే. ఆలోచన ఏం లేదు, మీకోసం పుస్తకాలు తెచ్చాను చూడండి. ప్యాకెట్ అందించాడు. పుస్తకాలు. ఎంతో ఉత్తమ సాహిత్యం. పుస్తకాలు తిరగేసి చూస్తూ అతడి మాటలు వినసాగింది అరవింద. శరత్బాబు ఎప్పుడో వ్రాసిన ఈనాడు కూడా భారతీయులంతా మెచ్చుకుంటూనే ఉన్నారు అతని సాహిత్యాన్ని. చదువుతాను ఉత్సాహంగానే అంది అరవింద. కేవలం చదవడం కాదు, అది అర్థం చేసుకోవాలి. నా మటుకు నాకు మనసు బాధపడిన వేళ ఈ పుస్తకాలు నేస్తాలు. అరవిందకు ఆ పుస్తకాలు చదువుతుంటే ప్రభాకర్ గుండెల్లో మెదలసాగాడు. ఎంతటి ఉన్నతమైన అభిరుచి అతడిది. పాపం ఎంత శ్రమ పడుతున్నాడు అన్నయ్యతో సరిగ్గా నా విషయం సరిచేయడానికి. పుస్తకాలు కొన్నాళ్ళు అనంతరం తిరిగిచ్చేస్తూ చాలా బాగున్నాయి, వదలకుండా చదివాననుకోండి అంది. హుందాగా నవ్వాడు ప్రభాకర్. ప్రభాకర్ మాటలు మరీ మరీ వినాలి అని అనిపించేది. ప్రభాకర్ రానినాడు ఆమెకేం తోచేదే కాదు. అసలు అతడి మాటలు మనసుకెంతో ఊరటను కలిగిస్తాయి. అతడి సమక్షం ఎన్నలేని శాంతిని ప్రసాదిస్తోంది. రోదన ఘట్టం గడిచిపోయింది. ఆ జీవితంలో సంసారం, భర్త అనుక్షణం గుండెల్లో మెదులుతూనే ఉంటారు. కానీ మనసులో చింతే కానీ కొన్నుల వర్షాన్ని కురిపించడం చాలా వరకు తగ్గిపోయింది. కుటుంబంలో అందరూ గ్రామం తరలిపోయి కేవలం తాను, భాస్కర్ మిగిలినప్పుడు కొన్ని రోజులు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. అరవిందకు వదినల సూటి పోటీ మాటలు, అత్తాకోడళ్ల తగవులు లేక. కానీ రాను రాను ఆ ప్రశాంతత కూడా మరీ పరితాపం కలిగించసాగింది. భాస్కర్ కోర్టు నుంచి రానంత వరకు భయంకరమైన ఒంటరితనం పీడించేది. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఆనందంగా తిరిగే ఎన్నో జంటలు కనిపిస్తాయి. వారిని చూసి అరవింద హృదయం అనేక స్మృతులతో కదిలిపోయి వ్యాకులత పూరితమవుతూ ఉండేది. భవిష్యత్తు ఏమిటి? సమాధానం దొరకని ఈ భయంకరమైన ప్రశ్న అనేకసార్లు మనసులో తలెత్తుతోంది. చదువుతున్నాను, ఆ తర్వాత ఉద్యోగం చేయాలా? ఏంటి నా జీవితానికి అర్థం? చిన్నన్నయ్య అండ తనకి ఎంతో కొండలాగా ఉంది. కానీ ఈ అండ ఎన్నాళ్ళు? అతడికి వివాహం అయ్యి వదిన వచ్చేవరకే. మళ్ళీ వస్తే అదే మాదిరా? భయంకరమైన ప్రశ్న. రోజు ఒకే తరహా వచ్చే ఈ ఆలోచనలు అరవిందను అతిగా కుంగదీశాయి. ఆ రోజు ఉదయం నిద్రలేస్తూనే దుఃఖం ముంచుకొచ్చింది అరవిందకు. సుధాకర్తో ఎక్కడెక్కడో హాయిగా విహరిస్తున్నట్లు కలలుగన్న ఆమె మెలకువ రాగానే అదంతా స్వప్నమని గుర్తించి తలగడ తడిసిపోయేటట్టే ఏడ్చింది. ఆ రోజు అరవింద సుధాకర్ల వివాహం జరిగిన రోజు. 4 ఏళ్ళైంది అప్పుడే. ఆ ముందు రోజు అంతా అదే తలపు. ఆ కళ కూడా రావడంతో పిచ్చిదైపోయింది.
తలగడ తడిసేలాగా ఏడ్చింది ఆమె. భాస్కర్ ఎప్పుడొచ్చి గుమ్మంలో నిలబడ్డాడో ఆమె గమనించలేదు. పిలుపు వినేసరికి అరవింద అంటూ తన తలను సవరిస్తున్న అన్నను గమనించి అరవింద దుఃఖం మరింత అధికమైంది. కారణం గ్రహించిన భాస్కర్ ఏమీ అడగలేదు. ఆమె కొంత స్వాంతన చెందే వరకు అలాగే కూర్చున్నాడు. లే, వెళ్ళి మొహం కడుక్కురా. చెల్లెల్ని అక్కడి నుండి పంపేసి అక్కడ తలగడా దగ్గర ఉన్న సుధాకర్ అరవిందల పెళ్లి ఫోటోలు కనిపించాయి. హృదయం కదిలిపోయింది భాస్కర్కి. భర్త తిరస్కరించాడు. వివాహ జీవితం కలగా మిగిలిపోయింది. అతడికే లోటు లేదు. మరో స్త్రీతో సుఖంగా ఉన్నాడు. ఇక్కడ ఈ అబల ఆరాధన మాత్రం అలాగే ఉంది. ఏడుపు. ఈ ఏడుపు ఎన్నాళ్ళేలా? అతడి మనసులో సానుభూతి క్రమంగా కోపంగా మారింది. బాత్రూమ్ నుండి తిరిగొచ్చిన అరవింద అన్నయ్య అని విలవిలలాడుతున్న హృదయంతో కెవ్వుమని అరుస్తూ భాస్కర్ వైపు, అతడు సిగరెట్ లైటర్తో తగలబెడుతున్న ఫోటోల వైపు వెర్రిగా చూస్తూ ఉండిపోయింది. భాస్కర్ అలాగే నిబ్బరంగా తన పని తాను చేసిపోతున్నాడు. ఏంటిది? దీనత్వంతో మేళమించిన కోపంతో అడుగుతూ అతడి చేతిలోని చిత్రాలను లాక్కోవాలని ప్రయత్నించింది. కానీ చిన్న చిన్న ముక్కలు మినహా ఆకారాలు ఏం లేవు. నివ్వరపాటితో నిలబడిపోయిన అరవిందతో సానునయ స్వరాన అన్నాడు. ప్రపంచమంతటి ఎదుట నిన్ను దోషిగా నిలిపి అవమానించాడు. కళకళ్ళాడనే బ్రతుకును మూడుబెట్టాడు. అనుబంధాల్ని అవలీలగా త్రెంచి పాడేశాడు. వాడు నువ్వెందుకు ఇంకా తలుచుకుంటున్నావు? ఎందుకు ఇంకా ఆరాధిస్తున్నావు? అన్నయ్య ఏదో చెప్పబోయింది, కానీ దుఃఖం ఆమె మాటలకు అడ్డుపడింది. నాకు తెలుసు అరవింద, నాకు తెలుసమ్మా. నువ్వు వివరించిన అవసరమే లేదు. బాధగా కణతలు రుద్దుకుంటా అన్నాడు. మరపు అనేది మానవులకు లభ్యం కాని అమృతం వంటి మహత్తరమైన వస్తువు. నువ్వు ఆ మహత్తరమైన వరాన్ని సాధించి పొందమంటున్నాను. వివాహం జరిగిన రోజు సుదినంగా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. నీ జీవితాన్ని చెడ్డ మలుపులోకి తిప్పిన చెడుదినంగా అసహించుకో. ఆ ఘట్టాన్ని దుస్సప్నంగా మర్చిపో. నిష్కారణంగా నీ కోరికలను, సంతోషానికి సమాధి గట్టిన వాడిని శత్రువుగా, నీచుడుగా భావించు. కానీ పూజించకు, ఆరాధించకు. వీలైతే మర్చిపో. అన్నయ్య గిజగిజలాడుతూ చూడసాగింది అరవింద. ఇదంతా ఏంటి అన్నయ్య అంటూనే స్పృహ తప్పి పడిపోయింది. అరవింద తిరిగి కళ్ళు తెరిచేసరికి భాస్కర్తో పాటు ప్రభాకర్ కూడా కూర్చుని ఉన్నాడు, శయ్యకు సమీపంలోనే. ఎలా ఉంది? ఏంటి అన్నయ్యని అలా హడలు కొట్టేస్తున్నారు అన్నాడు నవ్వుతూ ప్రభాకర్. అరవింద కన్నుల అశ్రుపూలితాలయ్యాయి. ముఖం మరో పక్కకి తిప్పేసుకుంది, కన్నీటిని దాచే ప్రయత్నంలో. అరవింద తల నిమురుతూ లాలనగా అన్నాడు భాస్కర్. అన్నయ్య నువ్వు రాక్షసుడిగా, కిరాతకుడుగా అంచనా వేసుకున్నావా? నేనేం చెప్పినా నీ క్షేమం కొరకు, సంతోషం కొరకే. లేదన్నా లేదు, నువ్వు ఇలా మాట్లాడొద్దు. శరాఘాత స్వాధీనమైన విహంగం వల్లే గెలగెలలాడింది అరవింద మనసు. దైవం అంటే నిన్ను కల్లో కూడా అగౌరవంగా చూడలేను, అపార్థం చేసుకోను. ఎంత పాపం చేసినా ఏదో కొంత పుణ్యం చేశానే అని అనుకుంటాను ఎప్పుడు. అందుకే నీ వంటి ఉత్తముడికి చెల్లెలనై ఏమాత్రపు సుఖాన్నన్నా నోచుకున్నా. ప్రభాకర్ కల్పించుకున్నాడు. అందువల్ల అన్నయ్య చెప్పినట్టే వినండి. అది సరే కానీ ముందా కాఫీ తాగండి, కాస్త ప్రాణం తేరుకుంటుంది. కోర్టు పని లేదు కనుక ఇవాళంతా పేకాడుకుందాం సరదాగా. మీరు కాలేజీ మానేయండి, ఒక్కనాటికి ఏమీ పర్వాలేదు అన్నాడు. ఆ రోజంతా ఏదో విధంగా ఆమె ధ్యాస మళ్లించడం మంచిది అని, లేకపోతే కుమిలిపోతూ ఉంటుందని. అన్నతో సమానంగా తన కొరకు అంత శ్రద్ధ తీసుకుంటున్న ప్రభాకర్కు మనసులోనే కృతజ్ఞతలు అర్పించింది అరవింద. ఎంతో సంతోషంగా, సందడిగా ఉంచబోయినప్పటికీ మధ్య మధ్య అరవింద మొహం బాధతో మలినం అవడం, ఏదో అంతర్యుద్ధం జరుగుతున్నట్లుగా పరధ్యానంలో పడిపోవడం గమనించిన ప్రభాకర్ సాయంత్రం సినిమా ప్రోగ్రాం వేశాడు. సినిమా చాలా బాగుంది. సంసార గాథ. అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల నడుమ విపరీతమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. భర్త ఆరోపణలను, అనుమానాలను భరించలేని భార్య ఆవేదనను, కన్నీటిని చూసి ప్రేక్షకుల్లో చాలామంది కంటతడి పెట్టుకున్నారు.
పరిస్థితులు పరాకాష్ఠను అందుకున్నాయి. అలాంటి సినిమా చూస్తున్నప్పుడు భాస్కర్ కంగారుగా చెల్లెల వైపు చూశాడు. గంభీరంగా ఏ భావ ప్రకటన లేకుండా కూర్చునుంది అరవింద. అలాంటి పిక్చర్కు తీసుకెళ్ళానంటే నిన్న అన్నాడు భాస్కర్ మర్నాడు ప్రభాకర్తో. ఏం రాత్రి మళ్ళీ అరవింద ఏమైనా గడబడి చేసిందా, ఏడ్చిందా? లేదనుకో, కానీ చాలా గంభీరంగా మారిపోయింది. విశేషం ఏమిటి అంటే నేను బ్రతిమలాడని అవసరం లేకుండానే భోంచేసింది. గుడ్, నవ్వుతూ అన్నాడు ప్రభాకర్. నాకు తెలుసు, బుద్ధిపూర్వకంగానే ఆ సినిమా సెలెక్ట్ చేశాను. అందులో హీరోయిన్ ఎలా కష్టాల్ని ఓర్చుకుని బయటకు వచ్చిందో చూసైనా నేర్చుకుంటుందని. ఏడ్చినట్టే ఉంది. తనతో పోల్చుకొని బాధపడదు? భాస్కర్ ప్రశ్న. లేదు, బాధలు, కన్నీళ్ళు, ఆత్మహత్య ప్రయత్నాలు అన్నీ అయిపోయాయి. ఇక ఆ దారి వదిలి కొత్త జీవితం ప్రారంభిస్తుంది. అందుకు అవసరమైన మనోదారుఢ్యాన్ని, నూతన దృక్పథాన్ని, ధైర్యాన్ని అలవరుచుకోవాలంటే ఆ సనాతన ఆచారాలతో సతమతమయ్యే మనసుని సంస్కరించాలి. తన సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో, తన మనసులో బాధ ఏ పద్ధతిలో తుడిచివేయాలో మనం అన్య ప్రదేశంగానే బోధించాలి. అంతేగాని ఫూల్లాగా ఆవిడ ఎదురే నువ్వు ఆ ఫోటోలను తగలబెడితే పాపం లేత మనసు ఎంత బాధపడుతుంది? ఏమైనా ఆలోచించావా? సారీ. ఏమిటో ప్రభాకర్, నిన్న నేను అసలు ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. సిగ్గుపడుతున్నట్టు అన్నాడు భాస్కర్. తెలుసులే నాకు అటువంటి బాధ. అర్థం చేసుకున్నట్టుగా మాట్లాడాడు భాస్కర్. ఒక్కటే గుర్తించుకో, ఆమె మార్గాన్ని, కర్తవ్యాన్ని సున్నితంగా బోధించాలే కానీ అలా ప్రవర్తించావంటే ఆవిడ అమితంగా గాబరా పడ్డమే కాక ఆ మనసులో మెల్లమెల్లగా రాక్షసత్వం కూడా స్థానం పొందవచ్చు. ఆ రోజు కోర్టు పని తర్వాత సీనియర్ లాయర్ భానుమూర్తి ఆఫీస్కి వెళ్ళాలని చాలా పని ఉంది కనుక ఆలస్యంగా వస్తా అన్నాడు భాస్కర్. ఒక్కతనే కూర్చుని ఏం చేయాలి? ఇంటికెళ్ళి ఆ ఆలోచనలో పడింది. అరవింద కాలేజీ వెయిటింగ్ రూమ్లో కూర్చుంది. భయంకరమైన ఒంటరితనాన్ని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఆమె భరించలేకుండా ఉంది. ఏంటి, ఇంటికి పోబుద్ధి కావడం లేదా? అరవింద్ ఆలోచనలను చదివినట్టే అడిగింది శకుంతల. ఎప్పుడు శకుంతల చుట్టూ 10 మంది యువతులే ఉంటారు. ఆరాధనగా మాటలో, వేషంలో అతి నాగరికత ఉంటుంది ఆమెకి. అబ్బో, ఆవిడ ఎవ్వరితోనూ మాట్లాడదు, ఎవరింటికి రాదు. మనకెందుకులే పద అంది ఇంకొక అమ్మాయి. ఆమె మాటలను లెక్క చేయనట్లే శకుంతల కలుపుకోలుతనంగా అరవింద భుజంపై చేయేస్తూ, మొదట్లో మేం కూడా కొత్త వాళ్ళమే కదా కాలేజీకి, అయితే ఎంతకాలం ఇలాగా పరిచయాలు చేసుకోవాలి, స్నేహంగా ఉండాలి. నువ్వు అసలు ఎవరితో మాట్లాడవు ఎందుకు అన్నది. అరవింద ప్రయత్నించి చిరునవ్వు నవ్వింది. ఏం లేదు అంది చాలా బిడియపడుతూ. చచ్చా, అలా కాదు, నువ్వు అందరితో తిరగాలి, చక్కగా హాయిగా ఉండాలి, చనువుగా అంటూ చేయి పట్టి లేవదీసింది. ఇవాళ నుంచి నేను నీ స్నేహితురాల్ని, సరేనా? పద, సరదాగా కాసేపు మా ఇంట్లో గడుపుదాం. ఎటు తేల్చుకోకుండా ఉండి మౌనం వహించిన అరవిందను బలవంతంగా లాక్కెళ్ళింది ఆ బృందం. ఈ కారు మీదేనా అడిగింది అరవింద ఏదో ఒకటి మాట్లాడాలి కనుక. మాదే సగర్వంగా అన్నది కుంతల. కుంతల ఇల్లు కూడా అధునాతన పద్ధతిలో ఉంది. కుంతల తల్లి వేషాన్ని, తీరును చూసి అరవింద కూడా ఆమె కూడా ఏదో ఉద్యోగం చేస్తోందని అనుకుంది. ఆవిడ మీ అక్కగారా అని కూడా అడిగింది. నవ్వింది కుంతల విరగబడి. కాదు, మా అమ్మగారు. నాకు అక్కలు లేరు, ఓ అన్నయ్య, 2 చెల్లెళ్ళు. ఆవిడ మా అమ్మగారు. తనకు తెలిసిన లోకము, లౌకిక జ్ఞానం కూడా చాలా అల్పమని, సాధ్యమైనంత వరకు తాను నోరు విప్పకుండా ఉండడం అవసరమని అనుకుంది. కుంతల చెల్లెళ్ళిద్దరు తనకంటే వయసులో పెద్దవారేనని గ్రహించగలిగింది అరవింద. కానీ చిన్న పిల్లల్లాగా గౌన్లు వేసుకున్నారు. ఆడవాళ్ళము అనే బిడియం ఏ కోసాన కనిపించలేదు. ఇవి పట్నం పద్ధతులు కాబోలు అనుకుంది అరవింద లోపల. అదిగో మా అన్నయ్య రానే వచ్చాడు అన్నది కుంతల తిరిగి 5 యువకులతో కలిసి లోపలికొస్తున్న యువకుడిని చూసి. కుంతల స్నేహ బృందం అంతా
ఆ యువకులను విపరీతమైన ఆనందంతో పలకరించారు. ఈమె అరవింద, నా కొత్త స్నేహితురాలని పరిచయం చేసింది కుంతల వారికి. ఓ నమస్కారం అన్నాడతను. అతడి స్నేహ బృందాన్ని చూసి కంగారుగా తల వంచుకుంది. అరవింద ప్రతి నమస్కారం కూడా చెప్పకుండా, నా స్నేహితులు ఎవరైనా అమ్మాయిలు వస్తే అన్నయ్యలు ఎవ్వరూ ఆ చుట్టుపక్కలకి రారు. ఒకవేళ పొరపడి ఎదురు పడినా ఎవరి మటుకు వాళ్లే తలలు వంచుకొని పోతారు. నేను అంతే. అయితే ఇక్కడ పద్ధతులు వేరన్నమాట. అరే ఏమిటా పరధ్యానం, రా కూర్చో, పేకాడతావా, క్యారం ఆడతావా? కుంతల నవ్వుతూనే అడిగింది. అరవింద్ తడబడింది. నాకేం రాదు, అయినా నేను వెళ్ళాలి అంది లేచి పుస్తకాలు సర్దుకుంటూ. అరే అప్పుడేనా? నిరుత్సాహంగా అన్నారు కుమారు బృందం వారు. ఈ రోజుల్లో ఈ ఆటలు రాని వాళ్ళు ఎవరు? బెట్టు చెయ్యక కూర్చో, నవ్వుతూనే అన్నట్లున్న కుంతల మాటల్లో హేళన వినిపించింది అరవిందకు. ఏదో వింత జరిగినట్టు అందరూ తననే చూస్తుండడంతో అరవింద ముకిలించుకుపోయింది. అదే వాతావరణాన్ని పొడిగించడం ఇష్టం లేక, మీరు ఆడండి, నేను కూర్చుని చూస్తాను అన్నది అనతి దూరంలో ఉన్న సోఫాపై కూర్చుంటూ. కుమార బృందం ముఖాముఖాలు చూసుకున్నారు. కుంతల సజ్జు గుంబనంగా నవ్వుకున్నారు. అది గమనించినట్టే ఉండిపోయింది అరవింద. మొదట వింతగా ఆశ్చర్యంగా కనపడినట్టి ఆ వాతావరణం ఇప్పుడు అరవిందకు జగుప్సగా అనిపించసాగింది. క్యారం బోర్డు దగ్గర కుంతల ఒక్కతే మరొక 3 యువకులు ఆడుతున్నారు. మిగిలిన యువతీ యువకులంతా పేకాడుతున్నారు. పెద్ద జాతర ఏదో జరుగుతున్నంత కోలాహలంగా అరుస్తున్నారు, నవ్వుతున్నారు, హాస్యాలు విసురుతున్నారు. పేకాట్లో ఉన్న ఒక యువతి మాటికి పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ పక్కనున్న యువకులను హాస్యంగా ఒక్కటి కొడుతోంది. పయ్యది ఎప్పుడు జారిపోయిందో కూడా ఆమె గుర్తించినట్లే లేదు. కుంతల చిన్న చెల్లెలు ఒక యువకుడి వద్ద నిలబడి అతడి ఆటకు సలహా ఇస్తోంది. ఆ నిలబడ్డం సాధారణంగా కాదు. అతడు భుజంపైన ఓ చెయ్యేసి నేల మీద కాలితో తమాషాగా కొడుతూ నాట్యం సాగిస్తోంది. అది కదిలినప్పుడల్లా ఆమె ఎద ఆ యువకుడి శిరస్సును తాకుతోంది. కానీ ఈ దృశ్యం అరవిందకు మినహా మరెవ్వరికీ ఎబ్బెట్టుగా కనిపించలేదు. గౌనులు వేసుకున్నంత మాత్రాన పసిపిల్లలు అనుకుంటున్నారా వీళ్ళు? ఇలాంటి వాతావరణంలో తను ఇమడలేదు, తనకి సాధ్యం కాదు అంటూ వాళ్ళకి చెప్పి తను బయలుదేరింది ఇంటికి. ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడు రానేలేదే మా ఇంటికి అని అడుగుతున్న కుంతలకు సమాధానం చెప్పకుండా నవ్వేసి ఊరుకుంది అరవింద. పరీక్షలు ఉన్నాయి కదా, రా, ఈరోజు చాలా సరదాగా ఉంటుంది మా ఇంటి దగ్గర. ఆ మాటలతో ఏదో ఆశని ధ్వనింపజేస్తూ అంది కుంతల, పసివాడికి బొమ్మల లంచం చూపించినట్టు. లేదులే, నాకు కొంచెం పనుంది. అరే ఏమిటి పని? మీ ఇంట్లో నౌకర్లు ఉంటారు, వంట మనిషి ఉన్నాడు, నువ్వు మీ అన్న తప్పితే ఇంకెవ్వరు లేరు కదా, హాయిగా సరదాగా తిరగక పనో అంటావేంటి? నా గురించి ఈ వివరాలన్నీ అసలు నీకెలా తెలుసు అడిగింది అరవింద. తమాషాగా తల ఎగరేస్తూ నవ్వింది కుంతల. నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసులే అన్నది అరవింద మెడలోని మంగళసూత్రాల గొలుసుని గుచ్చి చూస్తూ. ఉలిక్కిపడి కంగారుగా చూసింది అరవింద. అరవింద కలవరపాటును చూసిన కుంతల తృప్తిగా నవ్వింది. పోనీలే, కానీ ఈరోజు మేమందరం సినిమాకి వెళ్తున్నాం. రేపు ఊరి చివర తోటలోకి పిక్నిక్కి వెళ్తున్నాం. రోజంతా భలే హాయిగా గడిచిపోతుంది, వస్తావా? అంతకంటే జీవితంలో కోరతగ్గది లేనంత మెరుపు ఆ కళ్ళల్లో. అరవింద్ ఇబ్బందిలో పడింది. ప్రతిదానికి కాదు అంటే తిరస్కారంగా భావించి కోపం తెచ్చుకుంటారేమో, కానీ ఏం చేయాలి? అటువంటి సరదాలు మోజు తనకి లేదు. వస్తావుగా అయితే? మౌనం అర్ధంగీకారంగా భావించిన శకుంతల సంతోషంగా అంది, కళ్ళు మెరిసిపోతుండగా. సారీ కుంతల, ఈసారికి రాలేను, ఏమి అనుకోకే అనేసి అరవింద ఇక ఆ విషయాన్ని వదిలేయడానికి, అవునులే, మీరెక్కడ మేమెక్కడ, ధనవంతులు మాతో ఎందుకు కలిసి తిరుగుతారులే నిష్ఠూరంగా అనేసింది కుంతల. ఇంటికొస్తూనే భాస్కర్ చెల్లెల్ని త్వరపెట్టేశాడు. త్వరగా తయారుగా, మంచి పిక్చర్ వచ్చింది, పరీక్షలు రాసి అలసిపోయావేమో, నీకు మంచి రిలీఫ్గా ఉంటుంది, పద ప్రభాకర్ కూడా వస్తున్నాడు కమలతో. థియేటర్లో అడుగు పెడుతూనే అక్కడ
తమ కళాశాల విద్యార్థులు అనేక మంది ఉండడం చూసింది అరవింద ఎవ్వరితో మాట్లాడదు గనక ఆమెతో కూడా ఎవ్వరూ మాట్లాడు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి. అప్లోడ్ చేయగానే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.